కర్నూలు జిల్లా ఎమ్మెకన్నూరు మండలం గొడికల గ్రామంలో దారుణం. వివాహితుడు చేతిలో మోసపోయిన ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి ప్రవీణ. గొడికల గ్రామానికి చెందిన ప్రవీణ అనే అమ్మాయికు 3 నెలల క్రితం ఎంగేజ్మెంట్ అయింది. అయితే అదే గ్రామానికి చెందిన పెళ్లై ఒక కుమార్తె ఉన్న అజయ్ అనే వ్యక్తి ప్రవీణను ప్రేమిస్తున్నా అంటూ నువ్వు లేకపోతే నేను పురుగుల మందు తాగి చనిపోతాను అంటూ మాయ మాటలతో ప్రవీణను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. వారం రోజుల ప్రవీణతో కలిసి కాపురం చేసిన తర్వాత ప్రవీణను తన బాబాయ్ ఇంటికి వెళ్లి ఇక్కడ ఉండు 2 రోజుల్లో వస్తానని ప్రవీణకు మాయమాటలు చెప్పి తన ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో పరారయ్యాడు. 2 నెలలైన అజయ్ ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన ప్రవీణ ఇంటికి వెళ్లి చూడగా భర్త ఇంటికి తాళం వేసిన విషయాన్ని తెలుసుకుని తాను మోసపోయానని న్యాయం కోసం పోలీసులు ఆశ్రయించిన ఫలితం లేకపోవడంతో తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు బైఠాయించి ఆందోళన చేపట్టింది. నాకు పెళ్ళైంది సార్. పెళ్ళైనది నాకు ఎంగేజ్మెంట్ అయింది సార్. నన్ను పెళ్లి చేసుకున్నాడు సార్. నువ్వు లేకుంటే నాకు చచ్చిపోతాను అన్నాడు సార్. నాది గుడికెళ్ళి సార్, మండలం ఎమ్మనూరు సార్. అయిపోయింది కూడా గుడికెళ్ళి సార్. నా భర్తది నాకు తాళి కట్టినాడు సార్. ఇక్కడ యమనూరు గుడికాడ ఈ ఉలిగం గుడికాడ నాకు తాళి కట్టినాడు సార్. నా భర్త నాకు కావాలి సార్. ఇప్పటికైనా సార్ వాళ్ళు పట్టించుకోవడం లేదు. నాకు ఎంగేజ్మెంట్ అయింది సార్. ఎంగేజ్మెంట్ అయిన పిల్లల్ని బలవంతం నాకు నువ్వంటే ఇష్టం, నువ్వు లేకుంటే నేను చచ్చిపోతానని కలిసి నాకు బలవంతం పెట్టి ఈ పొద్దుడికి నన్ను చేసుకున్నారు సార్. ఈ పొద్దు ఇక్కడ లేదు, నన్ను అక్కడ లేదు సార్. నన్ను రోడ్డు మీద బతుకు ఉండదు సార్. నాకు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉండదు సార్. నాకు న్యాయం చేయాలి సార్. ఒక బిడ్డ సార్. నా భర్తకు పెళ్ళైంది సార్. పెళ్ళైనా కూడా నన్ను ప్రేమించినాడు సార్. ఆ అబ్బాయికి ఒక పిల్ల సార్. ఆ అమ్మకి నన్ను ప్రేమించినాడు సార్. ప్రేమించి నిన్ను పెళ్లి చేసుకుంటాను అని కాసి నాకు టార్చర్ పెట్టి కాసి అక్కడ ఎంగేజ్మెంట్ నాకు మంచి సంబంధం సార్ చేసి కాసి ఈ పొద్దునాటికి నన్ను ఈ పరిస్థితికి తెచ్చిపెట్టినాడు చూడు సార్. నన్ను ఇప్పుడు వాళ్ళ బాబాయ్ చిన్న బాబాయ్ ఇంటికాడ ఉంటే సార్ నిన్న వచ్చినాను ఇంటికి. నేను వాళ్ళు అన్నారు సార్. నన్ను ఎక్కడ పోవాలి సార్ నన్ను అని కాసి నన్ను ఇంటికి వచ్చినాను సార్. ఎక్కడన్నా అని కాసి నన్ను రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది సార్. నాకు వాళ్ళదే సార్, నా భర్త వాళ్ళదే లేరు సార్. బీగాలు వేసుకొని పోయినారు సార్. నాకేం నయం సార్. నా భర్త నాకు కావాలి చూడు సార్. నా భర్త నాకు కావాలా. నాకు తాళి కట్టాడు కదా, నా భర్త నాకు కావాలా. ఉండదు సార్. హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ 9 and thank you for all the support and love.